ఆరోగ్య స్వామి జోసెఫ్ అన్న ప్రైజ్ ది లార్డ్. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. నేను ప్రైజ్ ది లార్డ్ ఎందుకు అన్నా అంటే, ఇంతకుముందు ఎన్నిసార్లు మీరు నన్ను కలిసినా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటుండే, అవునా? అవును. రైట్. సో ఒక క్రిస్టియన్ గా మీరు నాకు పరిచయము, అంటే ఎన్ని టెంపుల్స్ పైన అటాక్ అయినా, హైదరాబాద్ లో అయినా లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల అయినా కూడా మీరు అక్కడికి వచ్చేస్తుండే ఫ్లకార్డ్స్ పట్టుకొని హిందువుల గురించి మాట్లాడుతూ నిలబడతారు. ఆ రెస్పెక్ట్ తోనే నేను మీకు ప్రైజ్ ది లార్డ్ అన్నా. ఎందుకంటే నేను మీ దేవుళ్ళని రెస్పెక్ట్ ఇస్తాను కదా, మీరు మా దేవుళ్ళకి ఇచ్చేది కంపల్సరీ ఇచ్చిపుచ్చుకోవడం. దీనే సెక్యులరిజం. ఆరోగ్య స్వామి జోసెఫ్ ఎవరు? ఇప్పుడు చాలా మందికి మీరు హిందూ సంఘాల మధ్యలో నిలబడ్డప్పుడు కొంతమంది నాతో మాట్లాడుతుంటారు, ఈయనెవరు, క్రిస్టియన్ అతను వచ్చిండు, జోసెఫ్ కి మనకేం సంబంధం, అవతల వాళ్ళే పెట్టినరా అనేసి ఇలాంటి క్వశ్చన్స్ వస్తుండే. అలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆరోగ్య స్వామి జోసెఫ్ కి హిందూ టెంపుల్స్ కి ఏం సంబంధం? ప్రతిసారి ఎందుకు వస్తుంటారు? హిందూ టెంపుల్స్ పైన అటాక్స్ జరిగినప్పుడు ప్రతిసారి ఎందుకు వస్తుంటారు మీరు? ఇప్పుడు మీరే అన్నారు, ఈయన ఎవరు, ఈయన ఎందుకు ఇది చేస్తుడు. ఫస్ట్ వాడిని ప్రశ్న అడగాలి. నువ్వు చెయ్యవు, ఇతన్ని చేయడంలో ఆపకు. నువ్వు చేస్తే నువ్వు నాలాగా చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది వచ్చింది, దాని సొల్యూషన్ ఎవరు చేయాలి? నాలాంటి వాళ్ళు. నువ్వు కూడా చేయాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? నాకు ఆటంకంగా మాడుతున్నావు, నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. సపోర్ట్ చేయి. నువ్వు సపోర్ట్ చేయకుండా పర్లేదు. ఈయన ఎందుకు అంటే నన్ను లాగినట్టు అవుతుంది. లేదు, నీతో ఉంటాను అంటే ఏమవుతుంది? ముందుకెళ్తాం మనం. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకెంతుందో నాకు కూడా అంతుంది. సో చాలా మందికి ఏంటంటే, క్రిస్టియన్స్ మనకు విరుద్ధం కదా, వీళ్ళు అసలు మన టెంపుల్స్ పైన అటాక్ చేయాలి అంటారు, విగ్రహారాధన చెయ్యొద్దు అంటారు. అలాంటిది మన విగ్రహాల దగ్గరకు వచ్చేసి వీళ్ళు ఫైట్ చేయడం ఏంటి అనేసి చాలా మందికి డౌట్ వస్తుంటుంది. మేము రోమన్ క్యాథలిక్ అంటే ఏంటిది? మేము కూడా పూజలు పురస్కారాలు, మీకు ఎలాగైతే ముక్కోటి దేవతలు ఉన్నారో మాకు కూడా దేవదేవతలు అందరూ ఉన్నారు. యేసు ప్రభు ఎవరు ఉన్నారో వాళ్ళకి శిష్యులు కానీ వాళ్ళకు ఎవరైతే ఉన్నారో సన్నిహితులు, వాళ్ళందరినీ పూజిస్తాం. మీరు ఎలాగైతే పూజిస్తారో మాది కూడా సేమ్ ప్రాక్టీస్. మేము కూడా ఇండియన్ కల్చర్, భారత సంస్కృతి పాటిస్తాము. అఘోరపరచము. ఏ దేవుని మేము కీల్చపరచొద్దు కూడా. కీల్చపరిచిన వాడు మతస్థుడు కాదు. ఏ మతం అయినా సరే, ఈ మతం కాదు అంటే వాడు ఆ మాట మాట్లాడదు. వాడు ఆ మతాన్ని, వాడి సొంత మతాన్ని గౌరవించని వాడే వేరే మతం లేదు అని చెప్పాలి. సో ఎన్ని ఉంటాయి క్రిస్టియానిటీలో మొత్తం ఇలాంటివి? చాలా ఉందండి. ఇప్పుడు మేము రోమన్ క్యాథలిక్, అలాగే కొందరు పెంటకాస్ట్, మళ్ళీ ఇతర వర్గాలు ఉంది. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. అంటే మేము విన్నట్టు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక వర్గానికి వెళ్ళకూడదు, అట్లేం లేదు. వాళ్ళు రారు. మేము పెద్ద కాదు, వాళ్ళు చిన్న కాదు. ఇప్పుడు ఇక్కడ పుట్టినామండి, సర్వే జన సుఖినో భవంతు అంటే ఏంటిది? భూమిపై పుట్టిన ప్రతి మనిషి బాగుండాలని చెప్పేది భగవద్గీత, అవునా కదా? భూమి పైన పుట్టిన ప్రతి మనిషి బాగుండాలి. భూమిపై పుట్టిన ప్రతి హిందువే బాగుండాలని చెప్పి రాయలే కదా? ప్రతి మనిషి అంటే నన్ను కూడా కలిపారు. సో అందుకే నేను రుణపడి ఉంటున్నాను. అంటే ఇక్కడ నన్ను వేరు చేసి మాట్లాడతలేదు భగవద్గీత, నన్ను కూడా కలుపుకుంటుంది. సో అది దాని గురించి నేను. సో ఇప్పుడు చూస్తున్నారు మీరు మొత్తం మన హైదరాబాద్ లో ఎట్లుంది పరిస్థితి, టెంపుల్స్ పైన అటాక్. హైదరాబాద్ ప్రతి జాగాలో. సో మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లుండే? మొత్తం చిన్నగా ఉన్నప్పుడు మీరు పుట్టి పెరిగింది లోకలే. ఎట్లుండేది అప్పుడు హైదరాబాద్? అప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, చాలా మంది మోడీ గారు అంటారు. ఈ మోడీ గారు వచ్చిన తర్వాతనే ఇవంతా బయటపడుతుంది. లేకపోతే ఇప్పుడు ఈ పాటికి మనం బంగ్లాదేశ్ చూడాల్సిందే. ఈయన వచ్చిన తర్వాతనే ఈ కట్టుబట్లు. ఇప్పుడు ఆయన రాకముందు ప్రతి 6 నెలలు 3 నెలలకు ఒకసారి మనము వినేవాళ్ళం దివాళీ కర్ఫ్యూలు, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు. ప్రతి 6 నెలలు 3 నెలలకు మనము, ఇప్పుడు మీ స్టూడియోని అనుకోండి, మీ స్టూడియో రావాలంటే నేను అది ఎగ్జామిన్ చేసి రావాలి. అలాంటి పరిస్థితి మా చర్చిలో కూడా వచ్చింది, ప్రతి జాగాలో వచ్చింది. అలాంటి పరిస్థితి నుంచి మనం తప్పించుకున్నాము. ఎందుకంటే ఆ ఇంటెలిజెన్స్ మోడీ గారు వచ్చి దేశాన్ని మార్చేశారు. ఈరోజు బుల్లెట్ ట్రైన్ మనకు రాబోతుంది బాంబేలో. ఆయన దయ, ఆయన చేసిన ఏదో కష్టం ఉందో పాపం, ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఎలాంటి స్వార్థం లేదు. ఆయన ఒకటే చూస్తున్నాడు. ఆయన చూసేది ఏంది,
ఇక్కడ క్రిస్టియన్ హిందూ అది చూడడు, దేశ్ అంటాడు ఆయన. పొద్దుగా లేవగానే దేశ్ అంటాడు. ఆయన తినే తిండి కూడా పాపము ప్యూర్ వెజిటేరియనే. మా అంటే మనలాగా తాళి తింటాడు, మనమన్నా ఎక్కువ తింటాం, ఆయన చాలా తక్కువ తింటాడు. అలాంటి మహానుభావుడు మనకు దొరికాడు. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. గౌరవించాలి, ఆయన కీల్చపరచొద్దు. ఆయన ఏదైతే పని చేస్తున్నాడో ఆయన పనిని మనం అడ్డంకగా మారవద్దు. కోవిడ్ టైంలో అనుకుంటా మీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, బ్లడ్ కావాలి అని. అవును అవును రైట్. అలానే మన పరిచయం ఏర్పడింది. అవును. దాని తర్వాత మీ గురించి తెలిసింది నాకు. అంటే మీరు హిందూ సంఘాలతో కలిసి నడుస్తారు అండ్ ఈ ధర్మం గురించి మీరు కూడా ఫైట్ చేస్తుంటారు అని. అయితే ఆ తర్వాత అనుకుంటా ప్రెస్ క్లబ్ లో ఒక లెఫ్టిస్ట్ సంఘం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించిన ఒక ఈవెంట్, ఒక మీటింగ్ జరిగేటప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగినారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చిండే మీకు? ఎందుకంటే ఇప్పుడు అక్కడ చూసాను ఏంటంటే తులసి చంద్ అనుకుంటా, తులసి చంద్కు సంబంధించిన ఒక సభకు వచ్చింది. తులసి చంద్ గారు పాపం ఆవిడని ఏం చేద్దాం అనుకున్నారంటే ఆవిడని ఒక గౌరీ లంకేష్ లా ప్రెజెంట్ ఇద్దాం అనుకున్నారు. అంటే అక్కకు మీకు ఎప్పటి నుంచైనా లేదు ఎలాంటి గొడవలు లేదు. అక్కడ చూసింది ఏంటంటే అంత కోపంతో మీరు క్వశ్చన్ అడిగినారు. ఎందుకంటే అక్కడ కేవలం మోడీ గారే టార్గెట్ గా మాట్లాడారు. అక్కడ మోడీ గారు హిందూయిజమే టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు, ఇతర అంశాలు లేదు. అందుకోసం నేను అడిగాను అక్కడ, మీరు ప్రతిసారి మోడీ గారిని టార్గెట్ చేస్తున్నారు, మళ్ళీ ఓవైసీ గారిని ప్రశ్నించరా? ఇప్పుడు ఓవైసీ గారు ఏమన్నారు, 15 మినిట్ హమ్ క్యా కరేంగే అన్నాడు. మళ్ళీ అలాంటి వాళ్ళని ప్రశ్నించారా? అంటే వాళ్ళని ప్రశ్నించారా లేకపోతే దమ్ము లేదా? అంటే అక్క ప్రశ్నించలేదా? ఎప్పుడు ప్రశ్నించలేదు. ప్రశ్నించండి, సల్యూట్ కొడతా, కాల్ ముక్తా. ఆయన ప్రశ్నించండి. 15 మినిట్ ఏదో అయితే అన్నాడో తర్వాత వాళ్ళ పెద్దన్న ఏమన్నాడు, పోలీసులను కూడా దమ్కిచ్చిండు ఆయన ఇండోర్లో ఎక్కడో సభలో. జబ్ మోడీ మట్కు జాయింగే, యోగి ఆశ్రమ్ కు జాయింగే, పోలీస్ వాళ్ళే తుమ్కు కోన్ బచాతా అంటే ఆయన పోలీసు కాదు, నన్ను కూడా అన్నాడు ఆయన. నన్ను నిన్ను కూడా, దేశాన్నే. అయితే అలాంటి వాళ్ళని ప్రశ్నిస్తారా? ప్రశ్నించండి, కాల్ ముక్తా ప్రతి ఒక్కరిని. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం చేసిండ్రు, ఆయన పాపము ఆయన ప్రశ్నించిండు. ఎవరు? ఓవైసీ అల్లు అర్జున్ ఇష్యూ మీద ఆయనకు జవాబు ఇచ్చిండు. ఓకే, ఒక సీఎంగా ఆయన రిప్లై ఇచ్చిండు. అదే ప్రశ్న, అలాంటి ప్రశ్నలే చాలా మంది పెద్ద వయసుని అడిగారు. ఇట్లా మీ తమ్ముడు మా దేవదేవతల గురించి మాట్లాడు, ఆల్రెడీ ఓ కోర్టు మే మా జవాబు నైదేతు అన్నాడు. మళ్ళీ అలాంటి జవాబు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వలేదు? చెప్పాల్సింది. కోర్టులో ఉంది, కోర్టులోనే ఉంది కదా అల్లు అర్జున్ది, కోర్టులో ఉంది. నేను దీని కోర్టులో వెళ్ళిన తర్వాత నేను ఇది మాట్లాడను, కోర్టు డిసిషన్ తర్వాత చెప్తాను రా అని చెప్పాలి. అవునా కదా? కోర్టు డిసిషన్ తర్వాత చెప్పాలి. కానీ ఆయన ఏం చేసిండు, 15 మినిట్ ఆయన అడిగిండు ప్రశ్న, 15 మినిట్ ఈయన జవాబు ఇచ్చిండు. అక్కడ గెలిచింది ఎవరు? 15 మినిట్ గెలిచింది. ఇద్దరు పిల్లలు పోరాడుతుంటే కోత ఎట్లు ఎత్తుకోపోయిందో పుల్లలు పెట్టి తమాషా చూస్తుండే. ఇప్పుడు తమాషా అది. ఇప్పుడు అనవసరమైన విషయాలు పాపం. అంత పెద్ద ఒకటి, ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆమెకు సానుభూతి తెలపాలి మనము, ఎందుకంటే ఒక ప్రాణమే కోల్పోయింది. కానీ అదొక ఇన్సిడెంట్. అది ఎవరైతే బాబు హాస్పిటల్ ఉన్నాడో అదొక ఇన్సిడెంట్గానే భావించాలి మనం. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఎవరు ప్లానింగ్తో వెళ్ళలేదు, ఎవరు తెలియదు కూడా. ఆవిడకే తెలియదు చనిపోతా అని చెప్పి, ఆవిడ చనిపోతా అని చెప్పి అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళకు తెలియదు, థియేటర్ వాళ్ళకి తెలియదు, అల్లు అర్జున్ తెలియదు, వాళ్ళ సిబ్బందులకు కూడా తెలియదు. అదొక ఇన్సిడెంట్గా భావించాలి. కోర్టులు ఉంది, కోర్టు ఏదైతే తీర్పిస్తుందో దాని తర్వాత మనం చూసుకోవాలి. అంతేగాని ఇలాంటి ప్రశ్నలు ఆయన అడిగిందని చెప్పి చెప్పడము అది నాకు చాలా బాధ అనిపించింది. సరే, తులసి చంద్ అక్క పైన అటాక్స్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఆమె పైన ప్రశ్నిస్తున్నారు, అభ్యంతరకరమైన మాటలు యూజ్ చేస్తున్నారు అనేసి ఆమె అక్కడ ప్రెస్ మీట్ పెట్టింది, మాట్లాడుతుంది. మీరు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అక్కడ నుంచి గెంటి వేసిండ్రు. మళ్ళా అంటే వాళ్ళకు నచ్చలేదు. అది నచ్చలేదు అంటే వాళ్ళు జవాబు ఇవ్వలేదు కాబట్టి గెంటేశారు నన్ను. జవాబు ఇచ్చుంటే నేను మైక్ లాగేసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా ఛానల్ నడిపిస్తున్నారు, మీ పైన కూడా ఇలాంటి ట్రోలింగ్స్ జరుగుతూనే ఉంటది. తిడతారు, లేకపోతే ఏదేదో కామన్. అది మనం ఒక ఫీల్డ్ కి వచ్చినాము అంటే మంచి వీ హ్యావ్ టు ఫేస్ చేయాలి. కానీ అక్కడ ఏమవుతుంది, ఏదో చిన్న కామెంట్స్ ఉంటుంది, ఆ కామెంట్ ని మనము ప్రింటర్ తెచ్చి అంతా చూపించడం, అది ఫూలిష్నెస్ అంటారు. అంటే ఇది ఒక ప్లాన్ ఎక్కడ
మన మోడీ గారు, మన హిందుత్వము, మన దేశం. వెనకాల ఇదంతా పెట్టుకొని ముందు మాత్రం ఇట్లా చూపిస్తుంది, అంతే ప్లాన్. అటాక్స్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు మీకు కాదా? మీకు రాదా? మీకు రాదా? వస్తుంది. వాళ్ళకన్నా ఎక్కువ వస్తుంది మీకు. నాకు తెలిసి ఎవరైతే హిందూ సంఘాల గురించి మీరు ఒక్కరే కాదు, ఇప్పుడు వానర్ సేన్ ఉన్నారు, వాన పైన జరుగుతుంది. ఒక అమ్మాయి అయితే కిరణ్మయి అమ్మాయి, పాపం ఆవిడ ఎంతమంది బూతులు తిడతారు, చాలా మంది తిడతారు. దేవిక అక్క, కిరణ్ అక్క, చాలా మంది మాట్లాడుతుంటే చాలా మంది అగేన్స్ట్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. మాట్లాడడం కాదు, నువ్వు కనిపిస్తే కొట్టడానికి కూడా రెడీగా ఉన్నా అన్న మెసేజ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ క్లబ్కి ఎక్కితే ఏమవుతుంది? రచ్చరచ్చ అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళు చేసింది ఒక చిన్న డ్రామా. అది బెదిరించిందా మీరు బయటకు వచ్చిన తర్వాత? మళ్ళీ కొందరు ఇది చేసిండ్రు. దాని తర్వాత అదంతా ఏం జరగదు, వచ్చేసాను నేను. క్వశ్చన్ అడిగేది క్వశ్చన్ అది. అక్కడ ఏమైందంటే నా దేశంకు వ్యతిరేకంగా కనిపించింది వాళ్ళ వ్యాఖ్యలు. వాళ్ళు ఏదైతే అందరూ ముఠాముఠిగా అందరూ కేవలం దేశానికి వ్యతిరేకతనే చూపించారు. కానీ దేశంలో ఇన్ని సమస్యలు ఉంది, దేశంలో ఇంత ఇలాంటి మన ఆడపిల్లల పైన అగత్యాలు జరుగుతుంది, ఈ లవ్ జిహాద్ ఇష్యూలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడు వక్ఫ్ బోర్డు జరిగింది, అలాంటి ఇష్యూల పైన ఎందుకు మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు. కేవలం ఇది బీజేపీ ఒకటేనా? బంగ్లాదేశ్ మీద కూడా మాట్లాడరు. బంగ్లాదేశ్ అడగండి, మాట్లాడరు. కానీ ఆల్ ఐజ్ ఆన్ రఫా కాదు, దఫా చేయాలి ఈ కొడుకుల్ని అని. మీరు ఇందాక రోమన్ క్యాథలిక్ అన్నారు కదా, రోమన్ క్యాథలిక్ అనేసరికి అందరూ మీలానే, అంటే నాకు గురువు ఉన్నారు, ఆయన గురించి నేను చెప్తా, ఆయనలాగే అలానే ఉంటారా? అంటే ప్రసాదాలు తింటూ హిందూ దేవులను పూజిస్తూ ఇలానే ఉంటారా? లేకపోతే మీ దాంట్లో కూడా ఇప్పుడు పరాయి మతస్థులు ఇచ్చిన ప్రసాదాలు లేకపోతే తీర్థాలు ఇవన్నీ తీసుకోవద్దు అనేసి వేరే క్రిస్టియన్స్ మాట్లాడినట్టు మాట్లాడతారా? 95% రోమన్ క్యాథలిక్ అనే వాళ్ళం మాకు ఎలాంటి భేదాలు లేదు. గుడ్లకు వెళ్ళినాము కానీ కూర్చుంటాము, ప్రసాదం ఇచ్చినా కానీ తింటాము, సత్యనారాయణ వ్రతాలు కూడా పార్టిసిపేట్ అవుతాం, తినొస్తాము. అంటే ప్రసాదం తింటాము, గౌరవించాలి. ఇప్పుడు ఈ దేశంలో ఉన్నామండి, గౌరవించాల్సిందే. నేను లేదు అని చెప్పొద్దు, ఎందుకంటే ఈ దేశ సంస్కృతి అలాంటిది. ఇప్పుడు అదే ఒకవేళ నేను పాకిస్తాన్లో పుట్టుంటే అక్కడ నన్ను ఏదో దీనికి పిలిచి ఉంటారు అనుకోండి, జమాయతో ఏదో అంటారు కదా, అక్కడ నాకు ఇస్తే నేను లేదు, నేను అలా మాట్లాడుతానా? ఉండను. నెక్స్ట్ మూమెంట్ ఉండను. ఏం చేస్తారు? చూసాం కదా మనం. అంటే నువ్వు ఇక్కడ ఒక రీతికి ఉంటావు, అక్కడ ఒక రీతికి ఉంటావా? అంటే ఇక్కడ సెక్యులరిజం అంటే సెక్యులర్గానే ఉండాలి. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు, ఏం చేస్తాడు? వన్ సైడ్ సెక్యులరిజం మాట్లాడతాడు. అంటే కేవలం హిందువుల పైన అటాక్ చేస్తాడు, హిందువులనే టార్గెట్ చేస్తాడు, వేరే మతస్థులను టార్గెట్ చేస్తాడు, మాట్లాడాడు. చెవులు బంద్ ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డు అడగండి, లవ్ జిహాద్ అడగండి, మన ఆడపిల్లల గురించి, గుడ్ల గురించి అడగండి, మాట్లాడాడు. అదే లడ్డు గురించి పవన్ కళ్యాణ్ అడిగేంత పీకుడు ఆడండి, అంతే. సరే, ఆయన మీద కేసు వేసినాను తెలుసా మీకు? ప్రకాష్ రాజ్ పైన ఏమంటే ఆయన మా అసోసియేషన్ ప్రెసిడెంట్కి నిలబడ్డాడు ఆయన. అయితే అక్కడ లీగల్ నోటీస్ పంపించింది నేనే, ఆయన ఎంచుకోదని చెప్పి. ఎందుకంటే ఆయనకు గుళ్ళు గోపురాలు అచ్చురాదు, పడదు. ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త ఆఫీస్ తీసుకోవాలని ఉంది. మా అసోసియేషన్ ఏంది, అంత హిందూ సాంప్రదాయాలు, హిందూతనం ఉంటుంది అక్కడ. అయితే నేనేం చేశానంటే, ఇతను టోటల్లీ లెఫ్టీ. ఎందుకంటే ఇతను ఎవరిని ఆదర్శంగా మారుస్తాడు? అఫ్జల్ గురు, అలాంటి వాళ్ళని ఈయన ప్రోత్సాహం తీసుకుంటాడు అనమాట. అలాంటి వాళ్ళు నచ్చుతారు అనమాట. ఎవరైతే దాడులు చేస్తారో, ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళకు ఈయన ఆదర్శంగా నిలబడి. చాలా ఆయన ట్వీట్ చేసిందే ఉంది, ఏదో నేను చెప్పడం మీరు వినడం కాదు, ఆయన ట్వీట్లోనే ఉంది ఇవన్నీ. అయితే మా అసోసియేషన్కి ఏం చేశానంటే, ఈయన అర్హుడు కాడు అని చెప్పి లీగల్ నోటీస్ పంపిస్తాను. నేను పంపిస్తాను మీకు, లీగల్ నోటీస్ పంపించాను. అది చిరంజీవి గారి వరకు వెళ్ళింది, బయటికి రాలేదు. అయితే లోపలనే ఆ అంశాన్ని ఇది చేయడానికి కంప్రైజ్ చేసి లాయర్ ద్వారా పంపించాను. నేను మా లాయర్ ద్వారానే నోటీస్ పంపించాను, ఆయన ఎంచుకోవద్దని చెప్పి. అందులో నేను సఫలమైన. ఎందుకంటే ఆయన సినిమాలు కూడా అట్లనే ఉంది. మొన్న ఒక సినిమాలు చూసిన, తినే తిండిలో బల్లి వేసాడు ఆయన. తినే తిండిలో బల్లి వేసి, అంటే ఆయన మెంటాలిటీ అప్పుడే థియేటర్లో ఎట్లుంది, సినిమాలో ఎట్లుందో
నిజంగా కూడా అట్లనే ఉంది. కేవలం అది ఏదో శ్రీకాంత్ సినిమా తప్ప. అంటే సినిమాలో విలనే, బయట కూడా విలనే. బయట కూడా విలనే. నేను మోనార్ని నన్ను ఎవరు మోసం చేయలేడు, అందులో కూడా విలనే. ఏం చేసిన మోసం కాదు కానీ ఆయనకు ఆయన స్టేటస్ చూపెట్టిండు కదా. ఏమని? అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒకవేళ ఎంచుకొని ఉంటే ఆయన అందరినీ నాసికుడు చేసి పడేస్తుండే. అక్కడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కొత్త ఆఫీస్ తీయాలని ఉండే వాళ్ళకు, భూమి పూజ చేయాలి, అవంతా చేయాలి, పూజలు చేయలేకపోతుండే. అక్కడ విగ్రహాలు తీసేయమని చెప్తుండే. ఇక్కడ ఎలాంటి పండుగ వాతావరణం అవంతా చేయలేకపోతుండే. అక్కడ ఏమైపోతుండే, ఆయన కింద ఉన్న సిబ్బందులందరూ ఆయన పాటించే పరిస్థితి వచ్చేది. లేదు అంటే ఆయన మరీ అంత బయట చూపెట్టాడు అనుకుంటా అలాంటివి. సార్ ఆయన ఉన్నాడే అట్లా. ఇప్పుడు స్టాలిన్ భాయ్ ఉన్నాడు, ఏమన్నాడు? దోమలు ఈగలు అన్నాడు ఆయన. సనాతన ధర్మం అంటే దోమలు అని చెప్పి ప్రకటించిండు. మళ్ళీ అక్కడ పోయి వానితో చేయగలిపిండు కదా. అంటే ఏంది? డైరెక్ట్ ఈజ్ అటాకింగ్ హిందూయిజం. ఓకే, నువ్వు హిందూయిజం అటాక్ చేయి. మరి తెలుగు గడ్డ పైన ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోనే అదైతే సాధ్యపడదు. ఆయన మళ్ళీ తన్ని తరిమిస్తారేమో గానీ తన్నాల్సిందే. ఇలాంటి ఇక్కడైతే అది సాధ్యపడదు. ఇది మరి తీసుకుంటున్నారు కదా ఉన్నట్టు అలాంటి ఇక్కడ కూడా తీసుకుంటున్నారు కదా. అచ్చా, మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. ఎవరైనా సరే సనాతన ధర్మము జోలికి వస్తే మనం కాదు, ఆ సనాతన ధర్మమే బుద్ధి చెప్తుంది. అలాంటి బుద్ధి బచ్చలమల్లి సినిమాకు దొరికింది. ఆ సినిమాలో ఒక ట్రైలర్ వాళ్ళు ముందే విడుదల చేశారు. ఏమని? భగవద్గీత శ్లోకము, ఆ శ్లోకం వైర్ బీకేస్తాడు. ఆ శ్లోకము వీడు పండుకుంటాడంట అల్లరి నరేష్. ఆ శబ్దానికి వీడొచ్చి వైర్ బీకేస్తాడు. నాకు తెలిసింది ఎట్లా అంటే, శ్రీకాకుళంలో మా రామకృష్ణ ఒక ఫ్రెండ్, అతను నాకు పంపించాడు. అతను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చి మేమిద్దరం వెళ్ళి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కవాడిగూడలో అక్కడ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. నా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఇది తీసేయాలని చెప్పి. అయితే కొందరు అది ఎలాగోలాగో తీపిచ్చారు. కానీ దురదృష్టకరం ఏంటంటే అతను క్షమాపణ కోరుకోవాలి. ఎందుకంటే భగవద్గీతతో పెట్టుకున్నాడు, కానీ ఏమైంది? ఫిలిం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఫ్లాప్ అయిపోయింది సార్. ఇప్పుడు ఇది యుఐ ఒకటి వచ్చింది, బచ్చలమల్లి ఒకటి వచ్చింది, ఇంకొక 3వ సినిమా ఏదో వచ్చింది. అన్నిట్లో కన్నా లోవెస్ట్ మార్జిన్ వీళ్ళకే వచ్చింది బచ్చలమల్లి. ఎందుకంటే సనాతన ధర్మంతో పెట్టుకున్నాడు అతను. తప్పది. ఇప్పుడు అందులో ఏమని సంజాయించుకున్నాడు? ఏమని? ఇతను బుద్ధి మారాడంట. అంటే ఇది ఎందుకు చూపించాము? అతను బిహేవియర్ ఎలా మార్చుకున్నాడు అంటే, నీకు కేవలం భగవద్గీత దొరికిందారా? వేరే దొరకలేదా? వేరే పుస్తకాలు కూడా అవి కూడా చూపించేది ఉండే, అవి ఎందుకు చూపించలేదు? కేవలం భగవద్గీతనేనా? ఇప్పుడు పరిణామం ఏమైంది? అట్టర్ ఫ్లాప్. ఆయన హిస్టరీలో అట్టర్ ఫ్లాప్ అంటే ఫస్ట్ ఇది ఒకటే, అల్లరి నరేష్ హిస్టరీలో. ఎందుకంటే ప్రతి సినిమా యావరేజ్గా నడిచేది, కానీ ఈ ఒక్క సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. దీనికి ఈ సనాతన ధర్మం, ఈ భగవద్గీతనే కారణం అండి. మీకు అది చూపిస్తాను, అది కూడా పంపిస్తాను. జోసెఫ్ అన్న, ఇప్పుడు ఇందాక మనం ప్రసాదం గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే అలానే చర్చికి వెళ్ళిన వాళ్ళకి ఏదైతే హాలీ వాటర్ ఇస్తారో ఆ హాలీ వాటర్లో ఏదో కలుపుతారు. దానివల్ల అప్పటిదాకా సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని నమ్మిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత శైతాన్లు అనేసి ఎందుకు అంటున్నారు అనేసి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మా దగ్గర అయితే కాదు, అలాంటి ఏముండదండి. అలాంటి ఫస్ట్ టైం వేరే ఇది ఉంటుంది కాంగ్రిగేషన్. అప్పటిదాకా హిందూ దేవుళ్ళని నమ్మిన వాళ్ళు, హిందూ దేవుళ్ళని తల్లిదండ్రులుగా పూజించిన వాళ్ళు సడన్ గా చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత శైతాన్లు అనేస్తున్నారు హిందూ దేవుళ్ళను. అది కొందరు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ఇది తప్పు. ఎందుకంటే శైతాన్ అనే నోట్లకెళ్ళి ఏదైతే భగవంతుని దూషిస్తారో వాళ్ళే శైతాన్. చెప్పొద్దు. నువ్వు శైతాన్ అని ఇతర భగవంతుని చెప్తే నీకు నువ్వు చెప్పుకున్నట్టే. అసలు బైబిల్ బోధించింది ఆ దేశానికి సంబంధించిన కాలమానం ప్రకారం, ఆ దేశానికి సంబంధించిన అక్కడి ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇంకా హిందూ ధర్మం ఒకటి ఉంది అనేసి కూడా తెలియదు అసలు. కొలంబస్ లేకపోతే ఆయన పేరేంది వాస్కోడా గామా వాళ్ళు వచ్చేదాకా హిందూ ధర్మం ఒకటి ఉంది అనేసి కూడా వాళ్ళకి తెలియదు అసలు. అలాంటిది శైతాన్లు అనేసి ఎవరిని అన్నారు బైబిల్లో? అసలు అనలేదు. అసలు చెప్తున్నా కదా,
ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు కదా శైతాన్ అనేది ఇతర దేవుళ్ళ గురించి ఇతర మతం గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే వాడే శైతాను. ఎందుకంటే మనం గౌరవించాల్సింది ఏంది? ఇప్పుడు సెక్యులరిజం, అన్ని మతాలను గౌరవిస్తేనే సెక్యులరిజం. లేదు ఒకటే మతాన్ని నేను గౌరవిస్తా ఇతర మతాలను గౌరవించడం, వాడు సెక్యులర్ కాదు, వాడు వెధవ. ఇంకా ఒకటే మతాన్ని టార్గెట్ చేస్తా వాడు ప్రకాష్ రాజ్ లాంటి మోనార్క్. అందులో పాపం మన దురదృష్టకరం ఏంటంటే చాలా మంది ఉన్నారు. వాడు కానివ్వండి, మొన్న వాడు విజయ్ వాడు కూడా పెండ దొక్కిండు. మళ్ళీ సిద్ధార్థ్ గాడు కూడా. ఇదేం కర్మనో ఏమో వీళ్ళది. టెంపుల్స్ పైన ఎప్పుడైతే అటాక్స్ జరుగుతాయో అక్కడికి మీరు వస్తుంటారు, ఫ్లకార్డ్స్ పట్టుకుని నిలబడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక ఫ్లకార్డ్ తెచ్చానండి. అచ్చా. మీ ఛానల్ ద్వారా నేనేం కోరుకుంటున్నానంటే సనాతన ధర్మం బోర్డు నిర్మించాలని చెప్పి. ఆరోగ్య స్వామి జోసెఫ్ సపోర్ట్స్ సనాతన ధర్మ రక్షణ బోర్డ్ టు బి కాన్స్టిట్యూట్. సూపర్. ఎందుకు అంటే నిజంగా చాలా బాగుంది. ధర్మయుద్ధం ఇది చేయాల్సిందే. సో ఎందుకు ఇట్లా అనిపించింది అంటే హిందూ ధర్మం గురించి నిలబడాలి అనేసి మీకు? సార్ ఇప్పుడు ఇందాకే చెప్పాను, ఆఫ్ఘనిస్తాన్ మనం గతంలో మనం చూసాం, హిస్టరీలో ఆఫ్ఘనిస్తాన్ అనేది మటుమాయమైపోయింది. అఖండ భారతదేశం అఖండ దేశంలో నుంచి పోయింది. పాకిస్తాన్ మన తాతగారు ఎవరైతే ఉన్నారో తాతగారు నవ్వుకుంటూ పాకిస్తాన్ ఇచ్చారు. నాయనమ్మ గడబడ్లో ఎమర్జెన్సీలో బంగ్లాదేశ్ ఇచ్చింది. మన బుడ్డోడు ఏం చేసిండు? భారత్ థోడో యాత్ర చేసి నెగ్గిండు. ఆయన చిచ్చు పెట్టిండు కదా. ఎక్కడ? మణిపూర్లో ఖలిస్తాన్ చిచ్చు వాందే. అది వాడు పెట్టిన చిచ్చులే ఇవన్నీ. కానీ ఇంకా ఇలాంటి పరిణామం మనం ఏదో చూడొద్దు అంటే మనం ఇలాంటి బోర్డు రావాల్సింది. ఎందుకంటే వక్ బోర్డు అంటే ఏంది? కొమోడో డ్రాగన్ లాంటిది. ఏది పడితే అది మింగేస్తుంది. అంతే మింగేస్తుంది. అది దానికి వాయా వరుసలు పాపం అని ఉండదు. చర్చి భూములైనా టెంపుల్ భూములైనా ఏది పడితే. సార్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, మన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, మన చిన్నోడు బుడ్డోడు అన్నాడు 15 మినిట్. ఈ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్వి వక్ బోర్డు కదా మీపే బనా అని చెప్పిండు వాడు బుడ్డోడు. అంబానీ ఇల్లు, పార్లమెంట్ కూడా నాదే అని చెప్పిండు కదా అండి. మళ్ళీ ఇప్పుడు రేపటి రోజు మనం ఇలాంటి సనాతన ధర్మం బోర్డు నిర్మించకపోతే ఓ బుడ్డోడు వస్తాడు మన పిల్లల దగ్గరికి, ఒక పేపర్లో ఉల్టా రాసి ఏ మేరా అబ్బూనే దియా తేరా ఘర్ మేరా ఘరే అంటాడు. ఎక్కడ పోతారు మన పిల్లలు? అది రావద్దంటే ఇది చేయాల్సిందే. ఎందుకంటే ఇతర బోర్డులు ఉంది. ఇప్పుడు క్రిస్టియన్కి నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఉంది. వాళ్ళు సపోర్ట్ చేయకున్నా పర్లేదు. కానీ ఈ బోర్డు సనాతన ధర్మం బోర్డు అనేది ప్రతి హిందూకు కాదు, దేశానికే ఇప్పుడు అవసరం. ఇది ఉంటేనే, ఈ బోర్డు ఉంటేనే రేపు మనం గుళ్ళు గోపురాలు దేశాన్ని కాపాడుకుంటాము. అర్థం చేసుకోండి అబ్బా. ఒక క్రిస్టియన్ సోదరుడైన ఆరోగ్య స్వామి జోసెఫ్ అన్న మన గురించి మాట్లాడుతున్నాడు. మీరు లాఠీ దెబ్బలు తిన్నారో లేదో తెలియదు, కానీ సెక్యులర్లు కొంతమందికి చెప్తున్నా నేను, జోసెఫ్ అన్న నేను చూసినా కదా ఫస్ట్ వరుసలో నిలబడతాడు. ఎక్కడైనా ఏమైనా టెంపుల్స్ పైన అటాక్స్ అయినప్పుడు కూడా జోసెఫ్ అన్న నాకు ఫస్ట్ వరుసలో నిలబడి కొంతమందికి అయితే గాజులు తొడిగిచ్చిండు అనమాట. మన సెక్యులర్ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు. ఎక్కడన్నా ఇది సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్. ఇంకొకటి మీరు అన్నారు అసలు ఏమైంది? ఎందుకు గాజులు తీసుకొచ్చిండ్రు మీరు? ముత్యాలమ్మ వెలిచారండి. దానికి ప్రత్యేక సాక్ష్యం నేనే. ఎందుకంటే అక్కడ దాదాపు 200 దుండగుళ్ళు వచ్చారు ఆ హోటల్లో ఆపోజిట్. 200 దుండగుళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళు స్లీపర్ సెల్స్ అంటే ఏంటిది? ఒకటేసారి వాళ్ళు విజృంభిస్తారు, ఒకటేసారి వాళ్ళు ఎక్స్ప్లోడ్ అవుతారు. అంటే వాళ్ళకు టైం ఉంటుంది. 5 o'clock అంటే 5 o'clock అందరూ వాళ్ళు డిజైన్డ్ ప్లేసెస్లో ఉండి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు స్టంట్ చేయాలి. అంటే బాంబ్ బ్లాస్ట్ కానివ్వండి, లేదా 10 మందిని నరకాలి. అలాంటిది ఆ 200 గుడ్లు వాళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు, లేదా 200 ప్లేసెస్ ఏదో టార్గెట్ చేసి నేర్పించారు. వాళ్ళు స్లీపర్ సెల్స్. ఆ స్లీపర్ సెల్స్ ముత్యాలమ్మ తల్లికి గుర్తుపట్టారు, ఆవిడ తెలుసుకున్నారు. అయితే నవరాత్రిలో జరిగిన మరో రోజే, దసరా తర్వాత మరుసటి రోజే వాడు ఎవడైతే ఉన్నాడో ఆ దుండగుడు ఎవరైతే ఆ గుడిని కూల్చాడో
అమ్మవారి విఘ్నాన్ని కూల్చాడో వాణ్ణి ఆ రాత్రి నిద్రపోకుండా వాణ్ణి నిద్ర లేపి వాడితో తన్నించుకుందండి ఆ మాతల్లి. వాడితో తన్నించుకుంది. దీనికి సాక్ష్యం నేను. ఎందుకంటే ఈవిడ కంకణం కట్టుకుంది. ఏమని? వాడొచ్చి నన్ను తన్ని వీడిని పట్టియాలని చెప్పి. ఎందుకంటే ఎందుకంటే ఈవిడ ఒకటే కంకణం కట్టుకుంది. వాడు పడితే 200 గుడ్లు కాపాడాల్సిన బాధ్యత ఈమె తీసుకొని వాడితోటి హీనంగా దండించుకొని వాడిని పులిమేరు దాటకుండా పట్టించింది ముత్యాలమ్మ తల్లి. అమ్మోరు సినిమా ఎలాగైతే చూశారు అనుకుంటాం మీరు, చూడండి ఒకసారి అమ్మోరు సినిమా. అందులో సేమ్ ఇలాంటిదే. ఆ గ్రామ దేవత ఆ గ్రామంలో వెలిసి అక్కడనే స్తంభించిపోయింది. ఎందుకు? ఆ గ్రామాన్ని కాపాడడానికి. అలాగే ముత్యాలమ్మ తల్లి కూడా ఆ ఇతర గుళ్ళని కాపాడాలని చెప్పి తనకు తానే వాడితో ఆ తన్నించుకొని, అంత ధీరంగా తన్నించుకొని వాడిని పులిమేర దాటకుండా పట్టించి 200 గుళ్ళు కాపాడిందండి. దీనికి సాక్ష్యం నేనే ఒక క్రిస్టియన్గా చెప్తున్నా. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో గాజులు కూడా పంపిణీ చేసింది మీరు అక్కడ కొంతమంది సెక్యులర్ హిందువులకు. ఎందుకంటే ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద దాడి జరిగిందండి. వాడు అంత ధైర్యంగా వచ్చి ప్రాంగణం గుడి గేటు తన్నడము, తన్ని లోపల వెళ్ళడము అంటే వాడి ఆవేశం చూడాలి. వాడు ఎక్కడ ఆగుతలేడు, తగ్గుతలేడు. వాడిని తెలుసు వాడు పట్టుకుంటే వాడిని వదిలేరు, చంపేస్తారని కూడా తెలుసు. అయినా కానీ వాడి టార్గెట్ వాడు తన్నాల్సిందని చెప్పి పోయి ఇది చేశాడు, వాడు ధ్వంసం చేశాడు. మరుసటి రోజు చాలామంది నాయకులు వచ్చారు, అరెస్ట్ అయ్యారు. పాపము అరెస్ట్ అయ్యి, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అది అరెస్ట్ కాదు, వాళ్ళు కేవలం వచ్చి సంతకాలు పెట్టి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు రోజు రావాలి. ఎందుకంటే అక్కడ జరిగింది గుడ్ల పైన. గుడి అంటే ఏంది? ఇల్లు. గుడి అంటే ఇల్లు, నా ఇల్లు, అది నా ఇంటి పైన దాడి జరిగింది. రోజు రావాలి నువ్వు. కానీ ఏం చేసావు? ఒక్కరోజు వచ్చావు, అది పోలీస్ వ్యాన్ ఎక్కావు, ఆడికెళ్ళి ఇంటికి వెళ్ళిపోయావు. జైల్లో కాదు కదా, జైలు పోయావా? కాదు కదా. రావాలి, మరుసటి రోజు రావాలి, రోజు రావాలి. రోజు నీ పని. అక్కడ ఆఫీస్ పోయి ఏం చేస్తావు? బ్రిడ్జులు కడుతున్నావా? నా గురించి నీ గురించి కాదు. గుడ్లు కాపాడాలి. గుడ్లు కాపాడితే నువ్వు వస్తే వేలాది లక్షలాది జనాలు బయటకు వస్తారు. కానీ నువ్వేం చేసావు? ఆడికెళ్ళి ఇంటికి వెళ్ళిపోయావు, అయిపోయింది, అటెండెన్స్ అయిపోయింది. కాదు, యూ హ్యావ్ టు అటెండ్ ఓవర్ ఇయర్. దాని తర్వాత ఏమైంది? 2వ రోజు సైలెంట్ అయిపోయింది, 3వ రోజు మొత్తాన్ని సైలెంట్ అయిపోయింది. నేనేం చేశాను? ఇలా కాదని చెప్పి ఫిరోజ్ ఖాన్ ఎవరైతే కాంగ్రెస్ లీడర్ ఉన్నారో ఆయనకు ఫోన్ చేసి, సార్ మీరు వస్తే కొంచెం ఎందుకు ఆయన సెక్యులర్ భావాలు ఎక్కువ మాట్లాడతారు. సీతమ్మ తల్లి నా తల్లి అంటాడు. మంచిది, ఆయన చెప్తే బాగుంటుంది, ఆయన వచ్చి కొంచెము మనకు పరామర్శిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తే సరే వస్తా అన్నాడు. ఆయన ఏం చేసాడు? వాళ్ళ ఎవరో మనిషిని పంపించాడు. ఒకసారి చూశారా బాబు, మనం వెళ్ళగలిగే పరిస్థితి ఉందంటే ఆయన వచ్చి, సార్ మీరు రాకండి, ఎందుకంటే ఇక్కడ జనాలు ఎవరు లేరు, సైలెంట్ అయిపోతుంది ఇష్యూ, మళ్ళీ మనం వచ్చి రెచ్చగొట్టేట్టు అవుతుందని చెప్పి చెప్పిండంట. మళ్ళీ నేను ఫోన్ చేస్తే, సార్ ఎప్పుడు వస్తున్నారంటే, జోసెఫ్ నక్కో अपन दूसरा इशू करी कई को सर అంటే कैसा भी साइलेंट हो गया, फिर मैं आके फिर कई को बढ़ाऊं, अच्छा नहीं रहता, मैं आने को रेडी था బట్ छोड़ दो ఈ ఇష్యూ అని చెప్పి కట్ చేసిండు. అవునా కాదని చెప్పి నేను మళ్ళీ వెళ్ళాను. అక్కడ వెళ్ళి చూస్తే ఆయన చెప్పి నిజమే. ఎందుకంటే సైలెంట్ అయిపోయింది. 3వ రోజు ఎక్కడిదక్కడ మిల్లిమిల్లి జనాలు కన్వర్గ్ అవుతున్నారు. మళ్ళీ పోలీసులు కూడా బ్యారికేడ్ తగ్గించుకుంటున్నారు. అక్కడ వెనుకనే మోండ మార్కెట్ ఉంది. అక్కడ పోయి ఒక 30 రూపాయలు పెట్టి గాజులు తీసుకున్నాను. అక్కడ ఆర్టీవీ ఛానల్ ఉండే, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే నాకు బర్దాష్ అయితే లేదు. ఎందుకంటే ఎవరు వస్తలేరు, ముందుకు వస్తలేరు, ఎవరు ముందుకు వస్తలేరు. ఎందుకంటే వాడు వచ్చి తనిపోతుండు, మనం తన్నించుకుంటున్నాం. ఇది ఆనవాయితీగా మారిపోతుంది. అంటే దీన్ని బ్యారికేడ్ చేయాలి, అంటే అంతం చేయాలి. అంటే వాళ్ళకి అలవాటు అది. కానీ ఆ అలవాటు మనకు కూడానా, నాకు కూడానా? నేను పట్టించుకో, నాకు వద్దు, నాకు ఈ అలవాటు వద్దు, ఇది ఇక్కడ అంతం అవ్వాల్సిందే అని చెప్పి ఆ గాజులు ప్రదర్శించిన తర్వాత అక్కడ ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సింక్ అయింది. ఎందుకంటే గాజులు ఎవరు తోడుకుంటారు? ఆడవాళ్ళ. తర్వాత వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. సార్ వాళ్ళు ఎంతమంది అండి, మొత్తము సికింద్రాబాద్ బంద్ వరకు తెచ్చారు వాళ్ళు. ప్రతి ఆ జోగినులు ఎవరైతే వచ్చారో వాళ్ళు అందరిని అడ్డుకున్నారు, అందరిని ప్రశ్నించారు. కానీ మన సీఎం గారు ఇది ఎప్పుడు స్పందిస్తారో మనం వెయిట్ చేయాలి. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ మనిషే, కానీ వస్తారు, బయటికి వస్తారు.
మనము ఆయన అపార్థం చేసుకో. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ తీసుకుందామన్నా. సనాతన బోర్డుకి మీరు సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పుకొస్తున్నారు, అండ్ ఈ ప్లకార్డ్స్ కూడా మీరు ధర్మయుద్ధం, శ్రీకృష్ణుల వారు, అర్జునుడు, సో వీళ్ళ ఫొటోస్తోని ఈ ప్లకార్డ్స్ కూడా మీరు ప్రదర్శిస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇస్తూ వెళ్తున్నారు. సనాతన బోర్డు అసలు ఎందుకు కావాలి అంటే, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మాట్లాడే వాళ్ళు చాలా మంది వచ్చింది ఇప్పుడు, కానీ అంతకన్నా ముందు నుంచి మీరు మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు రావాలి సనాతన బోర్డు? చెప్పాను కదండి, ఇప్పుడు దేశానికి సురక్షక కవచం అనేది బోర్డు. ఈ బోర్డు ఉంటే ఏమవుతుంది, హిందువుల పైన అటాక్లు అనేది తగ్గుతుంది కదా, ఖతం అయిపోతుంది, సైలెంట్ అవుతుంది. ఇంకొకటి, ఏదైతే హిందూ టెంపుల్స్ పైన ఏదైతే ఆదాయాలు ఉందో అదేమవుతుంది, ప్రతి వేరే మతాలకు వెళ్తుంది. ఎందుకు వేరే మతాల డబ్బులు ఇక్కడ వస్తుందా, గవర్నమెంట్కి వస్తుందా? ఇప్పుడు చర్చి నుంచి రాదు, మసీద్ నుంచి రాదు, కేవలం హిందూ టెంపుల్స్ నుంచి ఆ రెండింటికి వెళ్తుంది కదా. అలాగే ఇప్పుడు గుళ్ళపై దాడి జరిగింది, ఎవరు కంట్రోల్ ఉంది? గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. ఏం చేసింది గవర్నమెంట్? ఏమైనా యాక్షన్ తీసుకుందా? లేదు. ఇప్పుడు వాడు దాడి చేసిన వాడు ఎక్కడున్నో ఎవరికో తెలియదు, వాళ్ళకి తెలుసో లేదో, మళ్ళీ ఫ్రీ అయిపోయిండు వాడు. దాడి అదే కేసు కాదు, సెటిల్మెంట్ అయింది. దాన్ని సెటిల్మెంట్ అంటారు సార్. ఒకటి చెప్తాను, సెటిల్మెంట్ అంటే కూడా ఎట్లుండాలి అంటే, సరే నేను ఈ గుడి కట్టిస్తాను, ఎవరైతే కట్టించారో మహానుభావుడు గుడి కట్టించాను, వాడు శపథం చేయాలి, ఇంకొక గుడిపై అటాక్ జరగదని చెప్పి శపథం చేయాలి వాడు, దాన్ని సెటిల్మెంట్ అంటారు. కానీ నెక్స్ట్ మూమెంటే మళ్ళీ శంషాబాద్లో అయింది, సెటిల్మెంట్ కావద్దు. అక్కడ ఏమవ్వాలి సార్, అక్కడ ప్రజలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఒకటే చెప్పాలి, ఈ గుడి ఎప్పుడు అవ్వాలి, నాకు హామీ కావాలి, దాని సెటిల్మెంట్ అంటారు. హామీ ఏంటిది? ఏ గుడి పైన ఎవడు కన్నెత్తి చూడొద్దు, మన కళ్ళు మాయమై భస్మమైపోవాలి, అలాంటి సెటిల్మెంట్ ఉండాలి. కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది. శంషాబాద్లో జరిగింది, మళ్ళీ మొన్న లోవర్ ట్యాంక్ బండ్ లో జరిగింది, ఎవడు చూసినా పిచ్చోడు. వైఎస్ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రాలో కూడా చాలా మంది క్రిస్టియన్స్ ఇలాంటి దాడులు చేశారు, కొన్ని ఉంది. అదే అంటున్నాండి, చాలా బాధాకరము. కేవలం టెంపుల్సే దొరికిందా వీళ్ళకు? గుడ్లే దొరికిందా? సరే మీకు గుడ్లు చేశారు, మరి ఇతర మస్జిద్లు కూడా ఉంది, ఎప్పుడైనా కన్నెత్తి చూశారా? సరే వాళ్ళ మంచితనాన్ని సర్టిఫికేట్ చూపించండి ఏదైనా. మదర్సా ఉంది, మదర్సాలు చదువుకున్న వాళ్ళ మేధావులు, దేశానికి ప్రయోజనము, మానవత్వానికి ప్రయోజనం చూపియండి. అక్కడ ఏం నేర్చుకుంటారు పిల్లలు? చిన్న చిన్న టపాకాయలు ఏం నేర్పించుకుంటారు? టపాకాయలు నేర్చుకుంటారు. వాళ్ళ చేతిలో ఏం కావాలి? గన్లు కావాలి, పెన్లు కాదు, గన్లే కావాలి వాళ్ళకు, గన్లు ఆయుధాలే. కాఫిర్ ఏ కాఫిరే ఇస్కు ఐసా మారనా, వీని ఇట్లా వీళ్ళు మన భూమిపై ఉండొద్దు అనేదే నేర్పిస్తారు. నేను ప్రతి ముస్లిం తప్పపడతలేను, కానీ ఇలాంటి జిహాదీ మానసిక మైండ్ సెట్ ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం డేంజర్. వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా డేంజర్. అల్లు అర్జున్ కాంట్రవర్సీలు కూడా మీరు వచ్చినట్టున్నారు, అంటే ఏదో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిండ్రు. అవునండి. ఏమనిపిస్తుంది మీకు మొత్తం ఇదంతా సినారియో మొత్తం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ అక్కడ ఏం జరిగిందండి? అక్కడ ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది. అదొక సినిమా అంటే ఏంటి? ఎంటర్టైన్మెంట్. అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ వేలాది జనాలు ఉన్నారు. మనము ఆవిడ గురించి తప్పుగా అయితే మాట్లాడను నేను, కానీ ప్రతి బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎదుగుదలకు కారణం ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కదా. ఇప్పుడు డాక్టర్ అయితే ఎవరిని ఇది చేస్తారు? ఇప్పుడు ఆ అబ్బాయి పాపం, చిన్న అబ్బాయి హాస్పిటల్, కారణం ఎవరు? తల్లిదండ్రులే. మనము అల్లు అర్జున్ లేదా పోలీస్ సిబ్బంది లేదా థియేటర్ కాదు, తల్లిదండ్రులే. అక్కడ వాళ్ళు చేసే ప్రయత్నం ఏం చేశారు? అక్కడ వేలాది జనాలు, అది కూడా మగపిల్లలే, కేవలం మగపిల్లలే ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? దూరం నిలబడాలి. లేకపోతే అక్కడ చాలా మంది ఏమంటారు, వేలాది డబ్బులు పెట్టిపోయినరు, నీకు ప్రాణం ముఖ్యమా వేలాది డబ్బులు ముఖ్యమా? ప్రాణమే కదా ముందు. అయితే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే, వాళ్ళ పిల్లలు ఫ్యాన్లు, నా పిల్లలు కూడా ఫ్యాన్లే, నా పిల్లలు వెళ్ళినా కానీ ఓకే, ఇక్కడ ప్లేస్ లేకుండే కదా, అసలు ప్లేస్ లేకుండే. ఇంకొకటి,
ఓకే, అది పక్కకు పెడదాం. ఆ సినిమా ఏదైతే ఉందో యాక్చువల్లీ ఆ సినిమా టార్గెట్ అల్లు అర్జున్ కాదు. ఆ సినిమాకి టార్గెట్ ఇవంతా కాదు. ఆ సినిమా మీరు చూసుంటే ఆ సినిమా మొదలైందే పూజలు పురస్కారాలు గుడ్లు. మీరు చూసుంటారు, గుడ్లు పూజలు పురస్కారాలు అవే ఉంది. ఒక మానవత్వం పక్కకు పెడదాం. ఒక బంధం, గంగమ్మ తల్లి జాతర ఉంటది, జాతర బంధం, అన్నదమ్ముల బంధం అక్కడ ఎలా మారుతుంది, ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు అన్నదమ్ముల బంధాన్ని. దాని తర్వాత గంగమ్మ జాతర ఏదైతే ఉందో అది రిజర్వ్ ఒక షేకింగ్ ఎవిడెన్స్ అది. ఎందుకంటే ఇది వీళ్ళకు అచ్చు రాలేదు, ఎవరికి, సెక్యులర్స్కి. అక్కడ ఏమైంది, అందరు చూశారు, కొన్ని కోట్లాది జనాలు చూశారు. అది ఇలాంటి వాళ్ళకు అచ్చు రావు, ఈ ఓవైసీ లాంటి వాళ్ళకు అది ఆ గంగమ్మ తల్లి వాళ్ళకు వీని ఊపిందనమాట. అయితే వీడు టార్గెట్ చేయాల్సింది ఎవరిని, దేవుళ్ళని. కానీ చేయకుండా వాడు ఏం చేసిండు, అల్లు అర్జున్ని ఒక పావుగా వాడుకున్నాడు. చేతకాదు వాడికి. ఇలాంటి సినిమాలు రావద్దు, ఇలాంటి సినిమాలు రావద్దు, జనాలు చూడొద్దు. ఎందుకంటే వీళ్ళ జనాలు చూశారు, సెక్యులర్లు కూడా చూశారు. అక్కడ ఏమైపోతుంది, సెక్యులర్లు కూడా దండం పెట్టారు ఆ సీన్లకు. అంటే సెక్యులర్ హిందూగా మారిపోతున్నారు భయము వీళ్ళకు ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళ టార్గెట్ మెయిన్ హిందూయిజమే. అక్కడ చూపించింది, చాటి చూపించింది కూడా హిందూయిజమే ఆ సినిమాలో. మీరు మొత్తం చూడండి, మళ్ళీ చూడండి కావాలంటే. ఎందుకంటే ఆ బొట్లు, ఆ తిరణాలు, తోరణాలు వీళ్ళకు అది సెట్ కాలేదు వాళ్ళకు. అంటే జీర్ణించుకోలేకపోతున్నారు, బర్దాష్ కాలేదు వాళ్ళకు. ఆ బర్దాషే కేవలం ఈ అల్లు అర్జున్ టార్గెట్గా ఒక పావుగా వాడుతున్నారు అంతే. ఆ అల్లు అర్జున్ లేకపోతే అసలు ఇదే లేదు, అక్కడ ఆ సందర్భమే లేదు. రైట్ అన్న, థ్యాంక్ యూ అండి. స్టూడియోకి వచ్చిండ్రు అండ్ మీ సపోర్ట్ హిందూ ధర్మానికి ఇలానే ఉండాలి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. నాకు కూడా ఇప్పుడు నేను సనాతన ధర్మం బోర్డు గురించి ఎందుకు చేస్తున్నానంటే నాకు కూడా సపోర్ట్ కావాలి. మేము ఒక చిన్న పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే స్టార్ట్ చేశారో ఆయన నిజంగా ఆయన ప్రతి ఒక్కళ్ళు పాదాభినందన చేయాలి. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయము, ఢిల్లీలో బాబాలందరూ బయటకు వచ్చారు. బాబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి ఒక సభను పెట్టుకున్నారు సనాతన ధర్మం బోర్డు గురించి నిర్మించాలని చెప్పి. అంటే అక్కడి వరకు వెళ్ళింది. అంటే ఇది ఆగొద్దు, సైలెంట్ కావద్దు. ఆగిందంటే దేశము బంగ్లాదేశే. ఆగొద్దు, ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఈ బోర్డు వచ్చే వరకు ఈ గవర్నమెంట్ని మనం రిక్వెస్ట్ చేసి ఆ సనాతన బోర్డు రప్పించుకోవాలి, తెప్పించుకోవాలి, దేశాన్ని సురక్షితం చేసుకోవాలి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి.